మేడారం మహాజాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడి కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మహాజాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవార్లు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడి కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడోసారి అమ్మవార్లను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళసై. మేడారంలో 6 గిరిజన గ్రామాల్ని దత్తత తీసుకున్నారని చెప్పారు. నిలువెత్తు బంగారం సమర్పించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు గవర్నర్. మేడారం జాతరకు దేశ ట్రైబల్ ఫెస్టివల్ గా గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా అన్నారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా. దేశంలో ఆదివాసీలు ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ఉంటారన్నారు. మేడారంలో వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కేంద్ర మంత్రి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మేడారం జాతర జాతీయ పండుగగా చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారన్నారు. కాసేపట్లో వనదేవతల్ని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రానున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రానున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క మనతోటున్నారు. వివిఐపీల షెడ్యూల్ ఎలా ఉండదో తెలుసుకుందాం. అక్క, చాలాసార్లు అయితే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. మీ జోడో యాత్రకు సంబంధించి ఇక్కడి నుంచే ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కూడా. ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? అంటే వారు చాలా సందర్భాల్లో నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి అయితే చాలాసార్లు వచ్చిండ్రు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, ప్రెసిడెంట్గా వచ్చిండు. తర్వాత ఆసియా జోడో ఆయన మొదటి పాదయాత్ర రాష్ట్రంలో కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి అనడానికి వారు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక పోస్ట్ పైకే వచ్చిండు తప్ప ఎక్కడ తగ్గలేదు. ఆయన పరిపాలన, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా ప్రజా సంక్షేమాన్ని అప్రతిహతంగా కొనసాగించాలని దేవుళ్ళను కోరుకుంటూ ఇప్పుడు ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు 2 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. దాదాపుగా 4 గంటల వరకు ఇక్కడ వారి పర్యటన ఉంటుంది. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ప్రెస్ అడ్రస్ చేసి కాసేపు మాటామంతి చేసి తర్వాత వెళ్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటన అంటే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ పేరుగా చేయాలనేది, తర్వాత ఈ మేడారం పరిసర ప్రాంతాల నుంచి చాలా ఏళ్ళుగా ఇదంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం వనాలకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి అవి పెంచడానికి కావచ్చు, ఇది టూరిజంగా వచ్చే భక్తుల సంఖ్య అంటే అట్లా వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. దీని భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, చాలా రకరకాల డిమాండ్లతో అయితే ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి వరాలు ఇస్తారనుకుంటున్నారు? నేనేమో అంటే వేరే ఏం లేదు, ఎప్పుడైనా మాట్లాడుకొని తీసుకొచ్చుకునే అంత ఆ స్పేస్, ఆ అవకాశం, ఆ చొరవ నాకున్నది. దర్శనానికి వస్తాను కాబట్టి నేనుగా ఇది అని అయితే అడగడం భావ్యం కాదని నేను ఎప్పుడు కూడా ఏ సీఎం వచ్చినా నేను అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏం అడగలేదు. కానీ సందర్భాన్ని బట్టి అయితే నిధులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నిధులు ఇచ్చారు. ఆ జిల్లాకు సంబంధించింది కూడా ఖచ్చితంగా నా మనసులో కూడా అదే ఉంది. సరే, వారు ఒకసారి మరి అధికార యంత్రాంగం అంతా కూర్చొని డిసైడ్ చేద్దాం అనుకున్నాం. మనకి ఈ టైము గ్యాప్ తోటి కొద్ది ఇబ్బంది అయింది. తప్పకుండా సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం భవిష్యత్తులో జరుగుతుంది. ఈరోజు వారేం ప్రిపేర్ అయ్యి వస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన భక్తుడిగానే ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి వరాలు ఇస్తాడు. స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం తప్పకుండా మరిన్ని నిధులు అడుగుతాము. జాతర అయిపోయిన తర్వాతైనా కూర్చొని చేస్తాము. జాతర ప్రాశస్త్యము గొప్పతనాన్ని కాపాడే విధంగా కృషి చేస్తాం. ఇన్ని జాతరలు మీరు ఎమ్మెల్యేగా చూశారు, మాజీ ఎమ్మెల్యేగా చూశారు, సామాన్య భక్తులుగా చూశారు. మొదటిసారి మంత్రిగా నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుపోతున్నారు. నేను దాదాపుగా 7-8 జాతరలు చేసిన, ఎవరు వచ్చినా కూడా రాజకీయాలు, పదవులు, పార్టీలకు అతీతంగా నిన్న కిషన్ రెడ్డి గారు వస్తే కూడా నేను పక్క నుండి స్వీకరించిన. గవర్నర్ గారు లాస్ట్ టైం వస్తే అందరూ అంటే ప్రోటోకాల్ను కూడా అవాయిడ్ చేసినా కూడా నేను ఈ జాతి బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. రాజకీయాలు లేవు, పదవులు లేవు, పార్టీలు లేవు.
కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవమానం జరగకూడదని. కాబట్టి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా అదే ఆతిథ్యం ఉంటుంది, అదే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంత వెసులుబాటు అధికారులు మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా నేను జాతర సక్సెస్ కోసమే చాలా సూచనలు చేసిన. నిన్న కొంతమంది వచ్చారు, ఇది లేదు అది లేదని చెప్పారు. వాళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉండి ఒక రోజున రివ్యూలకో మంచో చెడో వాకప్ చేయాలి కదా. చేయకుండా పబ్లిక్ అంటలేరు కానీ రాజకీయ అక్కస్ కొంత కనబడుతుంది. కానీ దేవుడి దగ్గర అది కరెక్ట్ కాదు. నేను ఈ ఆడబిడ్డగా నేను ఒక సర్పంచ్ పొజిషన్ నుంచి అంటే పని నుంచి మినిస్టర్ పని వరకు నేనే ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకున్నాను. మీరు చూసుకున్నారు అధికారుల యంత్రాంగంతో. కాబట్టి కొంతమంది బాధ్యతల నుండి కూడా వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. అది బాధాకరం. నేషనల్ ఫెస్టివల్కి సంబంధించి ప్రకటించాలనేది విషయంలో కూడా అలాంటి అవకాశం లేదు అనేది చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా మార్గం మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది నిన్న అంటే వారు వచ్చినప్పుడు మనం ఇక్కడ రచ్చ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేము కూడా థింక్ చేస్తాం దాన్ని ఎట్లా చేయాలనేది. మేధావుల ఒపీనియన్స్ తీసుకుంటాము. ఆ ప్రతిపాదన రాబోయేటువంటి మా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, వారి ద్వారా తప్పకుండా ఇది అనౌన్స్ చేయిస్తాం. చివరిగా అంటే చూస్తే రాత్రి నుంచి చూస్తే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే గత జాతరల కంటే కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నది, చాలా క్రౌడ్. ఈ కంటిన్యూగా వస్తున్నటువంటి క్రౌడ్ ఒకవైపు వివిఐపీల మూమెంట్, వీటన్నిటితోటి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఇప్పటివరకు అయితే సామాన్య భక్తులకు ఇబ్బంది కాలే. నిన్న దేవుడు తీసుకొచ్చినప్పుడు కొద్దిగా క్రౌడ్ ఎక్కువే. నేను కూడా కొంచెం చూసిన, ఎందుకంటే దేవుడు తెచ్చినప్పుడు అది మన చేతులు ఉండదు, ఆపాల్సిందే. మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అంటే ఎట్లా అంచనా వేశారు? భక్తుల సంఖ్య, వస్తున్న భక్తుల సంఖ్య కావచ్చు, రేపు వన ప్రవేశం వరకు కూడా చూస్తే ఎన్ని లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అనుకుంటున్నారు? జాతర కంటే ముందే 50-55 లక్షల మంది వచ్చారు అనేది మా పోలీస్ అధికారులు నాకు ఇచ్చినటువంటి నివేదిక. ఇప్పుడు దాదాపుగా నిన్నటి వరకు ఒక 50 లక్షల మంది దర్శనాలు అయినాయి. 50-60 లక్షలు. రేపటి వరకు ఈ సంఖ్య పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం చాలా పెరుగుతుంది. రేపు కాదు, ఎల్లుండి దాకా ఉంటుంది. కాబట్టి 1.25 కోటిన్నర కంపల్సరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 1.5 కోటి దాటుతుందని అనుకుంటాము. ప్రస్తుతం ఇదైతే భక్తుల సంఖ్య కూడా 1.5 కోటి దాటిన సేమ్ టైంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం అన్నారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతానికి భిన్నంగా ఎక్కువ మంది అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వస్తున్న వాళ్ళతోటి మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పరవశంగా మారాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.